హాయ్ అండి. ఈరోజైతే చికెన్ ఎగ్ దోశ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కర్రీ చేసుకోవాలండి, చికెన్ కర్రీ. ఫస్ట్ కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చికెన్ని కైమాలాగా చేయాలండి నైఫ్తో. ఇప్పుడు అది వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. చికెన్ కొంచెం బాయిల్ అవ్వడం కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. అది దగ్గరికి అయ్యే వరకు ఉంచాలండి సిమ్లో. కర్రీ అనేది దగ్గరకు అవుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక దోశ పిండి ఉంటుంది కదా, అది వేసేయాలి. ఒక ఎగ్ వేయాలని కొట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు దోశని అటువైపు తిప్పి కాల్చుకోవాలి. దోశని ఇప్పుడు ఇటు సైడ్ తిప్పి ఇందాక కర్రీ చేసాం కదండి, ఆ కర్రీ దీనిపైన వేసేయాలండి. దోశ అంతా వేసుకోవాలండి. ఇలా పైన కొంచెం ఆనియన్స్, కరివేపాకు కట్ చేసి వేస్తే బాగుంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.